వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇప్పుడు గుడికి వచ్చాం. గుడిలో మాత్రం వానతో పాటు అన్ని పూజలు కూడా జరుగుతున్నాయి. మీకు ఒకవేళ ఈ గుడి ఎక్కడైనా తెలిస్తే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హ్యాపీ పౌర్ణమి గైస్. అయితే ఇంకా నేనైతే దీపం వెలిగించేసాను. చూడండి ఎంతమంది వచ్చారో. అమ్మాయి ఇంకా టెంకాయ కొట్టేస్తుంది. మీరు కూడా ఈ పౌర్ణమికి ఏ గుడికి అయితే వెళ్ళారో కామెంట్ చేసేయండి. చూడండి గైస్, దగ్గరికి అయితే వచ్చి చూపిస్తాను. అంటే ఇది శివాలయం. లోనికి వెళ్ళిన తర్వాత క్లారిటీగా చూపిస్తాను. ఇదైతే శివాలయం లోపలికి అన్నమాట ఎంట్రీ. ఇక్కడ లోన పూజలు జరుగుతాయి. అండ్ ఇది పూర్తి లోన. ఇట్లా చూస్తే ఇక్కడ ఇంకో దేవుడు. అయితే ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం. ఎన్నిసార్లు ఈ గుడికి వచ్చారో అండ్ ఈ గుడి పేరు ఏంటో మొత్తం కామెంట్లో రాయండి. అండ్ ఖచ్చితంగా మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్. అండ్ ఇదైతే ఇంతమంది వచ్చారు. అండ్ ఈ గుడిలో అంటే ఇప్పుడు శివాలయంలో ఉన్నాం. లోన దర్శనం అయిపోయింది. ఇది బయట, ఇది ఎగ్జిట్, అది ఎంట్రీ. వచ్చేసారు. సో ఫుల్ క్రష్ అండ్ ఫుల్ క్రౌడ్. క్రష్ కాదు, సారీ. చూడండి గాయ్స్, ఇక్కడ కూడా ఫుల్ అయ్యింది. రథాన్ని కూడా తయారు చేస్తారు. నాకు తెలిసి ఊరేగింపుకి ఎంట్రీ అనమాట. నేను లోనికి ఫైనల్గా అయితే మేము లోనికి అయితే వచ్చేసాము పూర్తి గుడి లోపలికి. అయితే ఇక్కడ మా అమ్మ దీపాలు వెలిగిస్తా అంటే ఇక్కడికి కూడా వచ్చేసాం. జమ్మి చెట్టు అనుకుంటా నాకు తెలిసి. అదైతే వినాయకుడి గుడి అనమాట. మేమైతే ఆల్రెడీ దర్శనం చేసేసుకొని జమ్మి చెట్టు కాడికి వచ్చేసాము. అమ్మ అయితే ఇంకా నాగదేవతల దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ కూడా ఒక దీపం వెలిగిస్తాము. చూడండి మా అమ్మ అయితే దీపం వెలిగించేసింది. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి చూడండి. ఇంకా మేము ప్రదక్షిణాలు చేయాలి. నెక్స్ట్ మా అమ్మ అయితే రావి చెట్టు కాడ అండ్ వేప చెట్టు కాడ దీపం అయితే వెలిగిస్తుంది. ఇంకా మేమైతే మారేడు చెట్టు కాడికి వచ్చేసాం. మా అమ్మ ఇక్కడ కూడా ఇంకోటి వెలిగిస్తా అనింది. మా అమ్మ అయితే ముగ్గిస్తుంది. గాయ్స్, ఎంత మంచి శివుడిని గీసారో, అది కూడా ఫ్లవర్స్తో. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి చూసారా? అయితే శంఖాన్ని గీసారు. అక్కడ శివుడు, అక్కడ శంఖం. కరెక్ట్ శివుడు బొమ్మ దగ్గరనే దీపం పట్టు.